సూర్యాపేటలో బీఆర్ఎస్ కి షాక్ తగిలింది. 16 మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల అసమ్మతి కొనసాగుతుంది. రీసెంట్ గా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 16 మంది మున్సిపల్ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తూ జిల్లా అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై 31వ వార్డు కౌన్సిలర్ భర్త బీఆర్ఎస్ నేత ఆరోపణలు చేశారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం జగదీష్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తే సరైన బహుమానం ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్టీకి నీకు దండం అని చెప్పి చెప్పేసినాం. ఇలా కొత్తగా మీరు మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మీ జిల్లా అధ్యక్షునికే మేము అందరం మూకుమ్మడిగా 15 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసి మీకు లెటర్ పంపిస్తున్నాం. అయితే తమ వార్డులో అభివృద్ధి జరగడం లేదంటూ గత నెలలో పార్టీ లైన్ దాటి ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీ సహకారంతో మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పై 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి నేతృత్వంలో అవిశ్వాసం పెట్టారు అసమ్మతి కౌన్సిలర్లు. ఈ పరిణామంతో 31వ వార్డు కౌన్సిలర్ నిఖిలతో పాటు ఆమె భర్త దిలీప్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కౌన్సిలర్ నిఖిల సస్పెన్షన్ ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు మరో 15 మంది కౌన్సిలర్లు.